వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం నర్సంపేట ఏదైతే ఉంది, నిన్న ఆర్టీసీ కార్మికుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోవడం జరిగిందో, ఆర్టీసీ కార్మికుడిని స్వగ్రామానికి ముత్తోజుపేటకు తీసుకురావడం జరిగింది. నా అపోలో హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. సో ముత్తోజుపేటలో తన స్వగ్రామానికి పోస్ట్ మార్టం అనంతరం హడావిడిగా పోలీసులు ఇక్కడికి తరలించారు. అయితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడికి వచ్చారు. ఈ మృతదేహంతో ధర్నా చేసేందుకు నర్సంపేట తీసుకెళ్లి అక్కడ ధర్నా చేద్దామనే ఆలోచనతో బీజేపీ శ్రేణులంతా మృతదేహాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. బయటికి తీసుకొస్తామంటే పోలీసులు వాళ్ళని అడ్డుకొని మళ్ళీ వెనక్కి తీసుకుపోతున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కార్మికులు వాళ్ళ న్యాయమైన కోరికలు కోరుతా ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళను కాల్చుకునేగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి మానసికంగా వేధించారు. ఇలాంటి వేధింపులు కార్మికులకు రాకూడదు. దీనికి ముఖ్య కారణము కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత వహించాలా, దీనికి న్యాయం చేయాలా, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలా, కార్మికులకు అందరికీ న్యాయం చేయాలా. అదే మా ప్రధానమైన కోరిక. ఈ యొక్క ఇదిగోండి న్యాయం కోసం పోరాడితే పోలీసు వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని దౌర్జన్యంగా ఇట్లా హైటెన్షన్ ఎందుకు నెలకొంది ఇక్కడ? ఎందుకు వాళ్ళు అడ్డుకుంటున్నారు పోలీసులు? దీనికి కారణం ఓన్లీ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళను దౌర్జన్యంగా ఈ విధంగా బీజేపీ వాళ్ళను ఎక్కడెక్కడ నిర్బంధించి వాళ్ళ యొక్క విధానాలను గవర్నమెంట్కి తెలియకుండా చేయడం వల్ల ఈ కార్మికుల యొక్క విధానాలను ప్రజల్లోకి పోకుండా ఉండడం కోసమే ఈ విధంగా గవర్నమెంట్ చేసింది. దీనికి ప్రధాన బాధ్యత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వహించాలా. దీని విషయంలో ఎక్కడికైనా పోవడానికి మా బీజేపీ నాయకులు కానీ మేము కానీ ప్రతి ఒక్కరూ ముందుంటామని చెప్పి ప్రజాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. దీన్ని ఇంతటితో వదలము, లాస్ట్ వరకు తీసుకెళ్తాము. వాళ్ళ కోరికలు తీర్చేంత వరకు వాళ్ళ వెనకనే మేము ఉంటామని చెప్పి సభాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తా ఉన్నాడు? 27 సంవత్సరాల బట్టి చేస్తాడు. 27 సంవత్సరాల బట్టి చేస్తా అంటే కనీసం ఆయన శవాన్ని డిపో దగ్గర తీసుకోపోకుండా ఇక్కడ ఇదేం నిర్బంధం? ఇంత దారుణమా? కనీసం ఇన్ని సంవత్సరాలు చేసినాడు, కనీసం దిక్కు ముఖం చూపించుకుంటే అయిపోతుంది కదా. అదే మేము కోరుకునేది. ఒక్కసారి డిపో ముఖం చూపిస్తే. నిన్న పెట్రోల్ పోసుకున్నది అక్కడ డిపో ముందేనా? డిపోలనే వేసుకున్నాడు ఆయన. ఎవరికి తెలియదు అది. పాపం ఎవరు నా బోటోళ్ళు అందరు ఉంటారు, కానీ ఎవరికి తెలియదు. ఇట్లా పోసుకుంటారు, అంటించుకున్నాడు. అదే జరగని పొరపాటు జరిగిపోయింది. దేవుని దయ వల్ల పోయిండు ఆయన. ఇంటికి పోయి యూనిఫామ్ వేసుకొని వచ్చి మరి పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. యూనిఫామ్ వేసుకొని వచ్చి యూనిఫామ్ మీదనే మళ్ళీ పెట్రోల్ పెట్టించుకున్నాడు. అంటే ఓన్లీ ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసమేనా? అతనికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. అతనికి ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏం లేదు. కానీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మాత్రం అతనికి లేవు. ఆయన ఇవాళ ఒక సంవత్సరం ముందు, ఒక 6 నెలల ముందు ఆయన సస్పెండ్ అయ్యిండు. ఒక 6 నెలలు సస్పెండ్ ఉన్నాడు. ఆయన ఏదో ఇష్యూలో సస్పెండ్ అయ్యిండు. అయినా కానీ 6 నెలల్లో కూడా ఏ ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా ₹1 అడగలేదు. ఎవరి దగ్గర ₹1 అప్పు చేయలే. అసలు వ్యక్తి అంత ధైర్యవంతుడు. చాలా ధైర్యం అంటే చాలా ధైర్యం ఉంటుంది. ఎవరితోటి కూడా తప్పు మాట్లాడాడు, ఎవరితోటి కూడా ఎదిరించి మాట్లాడేంత అది లేదు ఆయనకు. అంత మంచి వ్యక్తి. ఇవాళ అసలు ఎన్ని రోజులు తెలుసు మీకు ఆయన? 20 ఇయర్స్ నుంచి తెలుసు. అంటే కొంచెం ధైర్యం లేనా? కొంచెం మానసికంగా మంచి హెల్దీ వ్యక్తి ఆయన. ఆయనకు ఏం రోగాలు ఇట్లా ఏం లేవు. మంచి డ్యూటీ చేస్తాడు, మంచిగా ఎర్లీగా పోతాడు, ఎర్లీగా వస్తాడు. ఆయన డ్యూటీ కంపల్సరీ చేస్తాడు, మంచి డ్యూటీ చేస్తాడు ఆయన. ఇప్పుడు మీ కార్మికులు, ముఖ్యంగా ఈ నర్సంపేట డిపోకి సంబంధించిన కార్మికులు ఏం కోరుతా ఉన్నారు? ఆయన మృతికి సంబంధించి ఆయనకు నివాళులు అర్పించడానికి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మేము ముఖ్యంగా కోరేది వాళ్ళ కుటుంబానికి ₹1 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. వాళ్ళ కుటుంబానికి వెంటనే ఒక జాబ్ ఇవ్వాలి. ప్లస్ ఆయన ఏ ఆకాంక్షతో అయితే ఆత్మహత్య చేసుకోవాలని చేసుకున్నాడో దాన్ని నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆయన శవాన్ని కూడా తీసుకుపోయి డిపో ముందు పెట్టాలి. ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది.
డిపోకి తీసుకుపోయి ఆడ పెడితే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. 10 నిమిషాలు డిపో ముందర పెడితే ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది. ప్రస్తుతం మనం శంకర్ గౌడ్ ఎవరైతే ఆర్టీసీ కార్మికుడునో ఆయన గ్రామంలో ఉన్నాం. ఆయన గ్రామంలో నిన్న రాత్రి మృతదేహాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఆయన డిపో ముందు ఆత్మహత్యయత్నం చేసింది కాబట్టి డిపో ముందు ఒక 5 నిమిషాల పాటు అక్కడ పెట్టుకొని నివాళులు అర్పించి మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటామని కుటుంబ సభ్యులు ఇటు ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించడానికి వచ్చినటువంటి బండి సంజయ్ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఆ మృతదేహాన్ని శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో ముందు తీసుకుపోవడానికి మాత్రం అడ్డుకుంటున్న పరిస్థితి. ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరిస్తూ ఉన్నారు. అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో అటు కార్మికులు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అట్లాగే బీజేపీ శ్రేణులు కావచ్చు, మా కేంద్ర మంత్రి బండి సంజయ్ ద్వారా వచ్చినటువంటి బీజేపీ శ్రేణులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఆ బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళు వర్సెస్ పోలీసులుగా ఇక్కడ తీవ్ర తోపులాట జరుగుతూ ఉంది, వాగ్వాదం జరుగుతూ ఉన్నది. కనీసం ఒక 5 నిమిషాలు టైం ఏంటని కేంద్ర మంత్రి స్వయంగా అడిగినా కానీ పోలీసులు నిరాకరిస్తూ ఉన్నారు. మృతదేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరు నుంచి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి ఉండకూడదని చెప్తా ఉన్నారు. ఇదే ఇష్యూలో ఇక్కడ వాగ్వాదం నడుస్తూ ఉన్నది మనం స్పష్టంగా చూడొచ్చు.